కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. దిస్ ఇస్ లుంబిని. అవును, నీట్ పేపర్ లీక్ విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ చేసింది. అవును, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఆ ప్లేస్లో ఇంకొకరు కూడా వచ్చారు. ఆల్ సెడ్ అండ్ డన్. మరి ప్రొటెస్ట్ జరిగింది, ఎలా జరిగింది? వైలెన్స్ అనేది ఇన్వాల్వ్ అయింది. డెఫినెట్లీ దానికి ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. బట్ వైలెన్స్ ఎవరి సైడ్ నుండి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరు చేశారు, దీని అవుట్కమ్ ఏంటి అండ్ ఎంటైర్గా సర్కమ్స్టాన్సెస్ ఏంటి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ జియోపొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ సార్ మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. సార్, రైట్ టు ప్రొటెస్ట్ అనేది మనకు ఫండమెంటల్ అంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్లో ఉంది, లైక్ అండర్ ఆర్టికల్ 19(1). సో దీన్ని మనము రైట్ టు ప్రొటెస్ట్ అనేది జనరల్ ఎలా తీసుకోవాలి? ఇంత వైలెంట్గా జరిగింది కదా, ఆ వైలెన్స్ అనేది స్టూడెంట్ సైడ్ అంటే ప్రొటెస్టర్ సైడ్ నుండి వచ్చిందా, లేదంటే ఇప్పుడు పోలీస్ ఫోర్స్ నుండి వచ్చిందా? దీన్ని ఎలా చూడాలి మనం? వైలెన్స్ ఎక్కడి నుంచి మొదలైంది మన అందరూ తెలిసిందే. ఫస్ట్ థింగ్, ఒక ప్రొటెస్ట్ ఏంటంటే మీకు కొన్ని బౌండరీస్ ఉంటుంది. ఓకే, మీకు పర్మిషన్ ఉందా? వీళ్ళకి 2 రోజులే పర్మిషన్ ఇచ్చారు. ఆఫ్టర్ దట్ దర్ ఇస్ నో పర్మిషన్. సో యాజ్ పర్ లా యూ ఆర్ టు బీ పనిష్డ్. మీకు పనిష్మెంట్ రావాల్సిందే, మీ మీద క్రిమినల్ యాక్ట్ ఉండాల్సిందే, ఎందుకంటే మీకు పర్మిషన్ ఇవ్వలేదు. రెండవది, పార్లమెంట్కి మార్చ్ చేయడం ఈజ్ ప్రొహిబిటెడ్, ఎందుకంటే చాలా మటుకు హై సెక్యూరిటీ ఏరియా అది. దీనికన్నా ముందు అక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఇట్లాంటి ఒక ప్రొసెషన్ తీసినప్పుడు దీనికన్నా ముందు కూడా యూపీ హయాంలో కూడా లాఠీ చార్జ్ చేశారు. చాలా వైలెంట్ లాఠీ చార్జ్ ఉండేది. అప్పుడు వాళ్ళు రాష్ట్రపతి భవన్కి మార్చ్ చేయడం ట్రై చేశారు. పాత వీడియోలు ఉన్నాయి దాని గురించి ఉన్నది, వేర్ కాంగ్రెస్ మినిస్టర్స్ జస్టిఫై చేస్తున్నారు ఎందుకు లాఠీ చార్జ్ చేశారు, ఎందుకు టియర్ గ్యాస్ చేశారని. మీరు ప్రొటెస్ట్ చేయాలంటే మీరు ఒక చోట కూర్చొని ప్రొటెస్ట్ చేయొచ్చు, స్లోగన్స్ రేస్ చేయొచ్చు. కానీ మోదీ గారు అమ్మగారిని తిట్టడము, మోదీ గారిని తిట్టడము, ఇంకా మిగతా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఆర్మ్ ఫోర్సెస్ని తిట్టడము, అక్కడున్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళని తిట్టడం, దాని తర్వాత మీరు ప్రొసెషన్ తీసి పార్లమెంట్ వైపు వెళ్ళడానికి ట్రై చేశారు. దట్ ఈస్ అ లక్ష్మణ్ రేఖ. క్రాస్ చేయకూడదు, అది మీ ప్రొటెస్ట్ కాదు అది. ఓకే, అది మీకు ఏ అధికారం లేదు, బికాజ్ యూఆర్ క్రాసింగ్ దట్ ఏరియా. చాలా హై సెక్యూరిటీ థింగ్. పోలీస్ వాళ్ళకి ఏమైనా చేయొచ్చు. సో వైలెన్స్ అనేది పోలీస్ వాళ్ళు ఎందుకు చేస్తారు? పోలీస్ అంటే ఏంటి? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఉన్నారు. లా అండ్ ఆర్డర్, చట్టం అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఉన్నారు. సో మీరు వెళ్ళి వాళ్ళ మీద రాళ్ళు విసిరితే న్యాచురల్లీ వాళ్ళు రిటాలియేట్ అవుతారు. అది వాళ్ళకి నేర్పించింది, ట్రైనింగ్ ఇచ్చింది దానికే. లేకుండా అక్కడ పక్కన కూర్చొని తమాషా చూడడానికి కాదు. అది మనం ఉస్మానియా యూనివర్సిటీలో చూసాం, చాలా మటుకు జాదవ్పూర్ యూనివర్సిటీలో చూసాం, జేఎన్యూలో చూసాం, ఇక్కడ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చూసాం. చాలా చోట్లలో వైలెన్స్ జరిగిందంటే ఈవెన్ మన జామియా మిలియా ఇస్లామియాలో జరిగింది. దాని తర్వాత ఢిల్లీ రైట్స్ అక్కడి నుంచి మొదలైంది. చాలామంది చనిపోయారు దాంట్లో, ఢిల్లీ రైట్స్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ. సో మీరు ఒక పోలీస్ ఆఫీషియల్ మీద లేకుంటే ఎనీ పబ్లిక్ సర్వెంట్ మీద మీరు చేయలేకపోతే యూ క్యాన్ బీ పనిష్డ్. ఓకే, అది చట్టం ఉంది. ఇప్పుడు మీరు ఒక బస్ కండక్టర్ని వెళ్ళి కొడితే కూడా, బికాస్ హీఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ మీద చర్యలు ఉంటుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉండొచ్చు, ఆయన నిన్ను తిట్టారు, మిమ్మల్ని చెప్పారు అదేదని చెప్పి. ఓకే, అది కాదు. సో యూ కెనాట్ డూ దట్. ఇక్కడ కూడా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు, మిమ్మల్ని దేనికో ఆపారు, మీరు ఆయన కొట్టడమో మీరు చేయకూడదు. యూ హ్యావ్ యువర్ రైట్స్. ఎప్పుడు అంటారు ఇంగ్లీష్లో, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని. వెరీ క్లియర్ అన్నమాట. మీకు అక్కడ దాకా అధికారం ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్లో సరే పొలిటికల్ పార్టీస్ని మేము ఇన్వాల్వ్ చేయను అని చెప్పి ప్రామిస్ చేసిన మనిషి అభిజిత్ దీప్కే. కానీ ఫస్ట్ డే నుంచే పొలిటీషియన్స్ స్టేజ్ మీద ఎక్కారు, ఎందుకంటే వీళ్ళకి పొలిటీషియన్స్ లేకుంటే బతకలేరు వీళ్ళు. ఈయన సోనం వాంగ్చుక్ ఇస్ అ పొలిటీషియన్, కాంగ్రెస్ మినిస్టర్ కొడుకు, ముందున్న కాంగ్రెస్ మినిస్టర్ కొడుకు. అప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉండే, ఇప్పుడు లద్దాఖ్ సపరేట్ అయిపోయింది. సో హీఈస్ ఆల్సో పొలిటీషియన్. కానీ ఆయనకు చాలా క్లియర్గా తెలిసిపోయింది ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇది కంట్రోల్లో ఉండదని చెప్పి హీ క్వైట్లీ వెంట్ ఆఫ్ ద ఫాస్ట్. హాస్పిటల్కి వెళ్ళారు, ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, దాని తర్వాత మెదాంతాకి వెళ్ళారు. అక్కడి నుంచి ఆయన క్లియర్గా చెప్పారు ఈ డెమాన్స్ట్రేషన్లో క్రిమినల్స్ అందరూ వచ్చేసారు, ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయలేము, చెప్పినట్లనే జరిగింది. ఓకే, ఈవెన్ ఆయన లద్దాఖ్లో దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, ఒక 6 నెలల ముందు ఫాస్ట్ చేసినప్పుడు పెద్ద రైట్స్ జరిగింది, బీజేపీ ఆఫీస్ తగలబెట్టారు. అండ్ ఐ హ్యావ్ గాన్ టు దాట్ బీజేపీ ఆఫీస్ 2024లో. నేను వెళ్ళాను ఆ బీజేపీ ఆఫీస్కి ఒకసారి, అక్కడ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను వాళ్ళ కౌన్సిలర్ని. సో ఆ ఆఫీస్ తగలబెట్టారు, హై సెక్యూరిటీ ఆఫీస్ ఉండే. దాని తర్వాత 6 మంది ఫైరింగ్లో చనిపోయారు, పోలీస్ ఫైరింగ్లో. దాని గురించి చాలా పెద్ద ఎంక్వైరీ అంతా జరిగింది. అండ్ ఇట్ వాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ వాస్ వైలెన్స్, ఇట్ వాస్ ప్రీ మెడిటేటెడ్ వైలెన్స్ అంటారు, అంటే ముందే మీరు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ
రైట్స్లో పోలీస్ వాళ్ళ వైపు నుంచి ఉన్న బాడీ కెమెరాస్ కానీ మిగతా కెమెరాస్ అన్నీ వాడుకున్నారు. దాని తర్వాత ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ వాడుకున్నారు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు ప్రైవసీ అంటున్నారు. మీరు ఆ జంతర్ మంతర్కి వెళ్ళో లేకుంటే ఇక్కడ ఇందిరా పార్క్ వెళ్ళో మీరు విజువల్స్ ఉన్నది మీది, మీరే తీసిన సెల్ఫీలు ఉన్నాయి, పేపర్లో వచ్చిన ఫోటోలు ఉన్నాయి మీది, సీసీటీవీ ఫుటేజ్ సీసీటీవీ పక్కన పెట్టండి, ఐ విల్ పుట్ ద సీసీటీవీ అట్ సైట్, క్లియర్గా ఉన్న ఫోటోగ్రాఫ్స్ ఉంది, మీరే చేశారు. నేను చూడండి ఐఎమ్ అట్ జంతర్ మంతర్ అని చెప్పి మీరు వీడియో వేశారు, ఆర్మీని తిట్టారు, పోలీసు వాళ్ళని తిట్టారు, అన్నీ చేశారు మీరు, మోదీ గారిని తిట్టారు, వాళ్ళ అమ్మగారిని తిట్టారు. ఇదంతా జరిగిన తర్వాత మీరు అంటున్నారు ప్రైవసీ అంటున్నారు, మీరే వేశారు. నౌ యూఆర్ ట్రైంగ్ టు డెస్పరేట్లీ డిలీట్ ఇట్. ఆ డిలీట్ కావట్లేదు, ఎందుకంటే ఎవరో ఆ వీడియోని మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు చాలామంది. ఓకే, కొనాట్ ప్లేస్లో ఇదే ప్రొటెస్టర్స్ 3వ రోజు కనిపిస్తే అక్కడున్న ప్రజలు షాప్ కీపర్స్ కలిపి వీళ్ళని కొట్టారు. దానికన్నా 2 రోజుల ముందు వచ్చి గ్లాస్ అంతా పలగొట్టారు వాళ్ళు కొనాట్ ప్లేస్లో, రెస్టారెంట్ అంతా చాలా మటుకు ధ్వంసం చేశారు. ఢిల్లీ పోలీస్ ఏం చేశారంటే వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టి కనుక్కున్నప్పుడు దే ఫౌండ్ దట్ మోర్ దెన్ 2,800 క్రిమినల్స్, రేప్, మర్డర్, దట్ ఇస్ డ్రగ్ కేసెస్, అది కాకుండా చిల్డ్రన్ మొలస్టేషన్ చేసిన పాక్సో కేసులో అక్యూజ్డ్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, అభిజిత్ దీప్కే కానీ సౌరవ్ దాస్, మాకు తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారు అంటారు. ఇన్ఫ్యాక్ట్ డే 1లో ఈ ప్రొటెస్ట్ మొదలైనప్పుడు 20 మంది కూడా లేకుండే అక్కడ. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్ సెషన్ మొదలయ్యేదాకా 10 మంది 20 మంది కూడా లేకుండే ప్రొటెస్ట్ వెన్యూలు. దాని తర్వాత పొలిటీషియన్స్ అందరూ దిగారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చారు, డివైఎఫ్ఐ వచ్చారు, ఏఐడిఎస్ఏ వచ్చారు, వీళ్ళందరూ తీసుకొచ్చారు. వీళ్ళ దగ్గర ఎవరు లేరు సీజేపీ దగ్గర, వాళ్ళ దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చాలామంది వచ్చారు. దానికోసం మీరు చూడండి రాహుల్ గాంధీ జంతర్ మంతర్కి అసలు వెళ్ళలేదు, అటువైపు తిరిగి చూడలేదు. సీజేపీ అని ఒక పార్టీ పేరు కూడా తీసుకోలేదు ఆయన, పార్టీ కాకుండా అట్లీస్ట్ ఒక బాడీ, దట్ ఇస్ ఆర్గనైజేషన్ కాల్డ్ సీజేపీ, హీ నెవర్ ఈవెన్ మెన్షన్డ్ ఇట్. రాహుల్ గాంధీ ఏమో ప్రధానమంత్రి ఇంటి ముందు వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు, విచ్ అగైన్ ఇస్ అ వైలేషన్ బికాస్ ఇట్స్ హై సెక్యూరిటీ ఏరియా అండ్ అక్కడ ప్రిలిమినరీ మీరు అట్లాంటి ఏమైనా పని చేస్తే యూ కెన్ బి షాట్ స్ట్రైట్ అవే. ఓకే, కానీ అది వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్, వాళ్ళ ఎస్పీజీ కానీ వాళ్ళ పేషెంట్స్ ఉంచుకొని వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళని ఎత్తుకెళ్ళారు, అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. సో మీరు వైలేట్ చేశారు ఇప్పుడు. ఓకే, క్రిమినల్స్ వచ్చారు, మీరు అంటున్నారు వాళ్ళు నాకు తెలియదు. వెన్ యు ఆర్ ఆర్గనైజింగ్ అ ప్రొటెస్ట్ అది మీ రెస్పాన్సిబిలిటీ, అక్కడ ఎవరు వస్తున్నారు అనేది. పోలీసు వాళ్ళు ఫస్ట్ డే నుంచి ఆధార్ చెక్ చేయడం మొదలుపెట్టారు. అంటే మీకు తెలుసు, మీరు ఎవరైనా ఏదైనా పబ్లిక్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు పొలిటీషియన్స్ ఎవరైనా హై సెక్యూరిటీ వాళ్ళు వస్తుంటే వాళ్ళు మెటల్ డిటెక్టర్ పెడతారు, 5-6 చోట్లలో ఉంటుంది, అక్కడి నుంచే మీరు ఎంటర్ కావాలి. పోలీసు వాళ్ళు ఏం చేశారంటే మెటల్ డిటెక్టర్ చెక్ చేయడం మొదలు పెడితే వీళ్ళు అబ్జెక్ట్ చేశారు, మీరు చెక్ చేయకూడదు అది ఇది అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళు కత్తి గిత్తి అన్నీ తీసుకొస్తున్నారు. దాని తర్వాత వీళ్ళు ఆధార్ కార్డ్ చెక్ చేయడం మొదలుపెట్టారు, అంటే జెన్యున్ వాళ్ళు వస్తున్నారా లేకుంటే ఎవరు వస్తున్నారు, అది కూడా వీళ్ళు అబ్జెక్ట్ చేశారు సీజేపీ వాళ్ళు, మీరు ఆధార్ కార్డ్ చెక్ చేయకూడదు. అంటే మీకు తెలుసు క్రిమినల్స్ వస్తున్నారు, దానికోసం మీరు అబ్జెక్ట్ చేశారు. ఒకసారి ఆధార్ కార్డ్ వాళ్ళు స్కాన్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఎవరెవరు వచ్చారు అక్కడికి. ఓకే, ఈజీగా పట్టుకోవచ్చు. సో ఈ 2 ఆపింది సీజేపీ వాళ్ళు. సో ఆబ్వియస్లీ ద ఓనర్స్ ఇస్ ఆన్ దెమ్ నౌ. సో వీళ్ళేమనుకున్నారంటే గవర్నమెంట్తో ఒక ఒప్పందం మనం చూసాం, డిస్కషన్ జరిగింది, జితేంద్ర సింగ్ అండ్ జేపీ నడ్డా గారితో 2-3 రౌండ్లు చర్చలు నడిచింది. దాని తర్వాత వీళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు, సిగ్నేచర్ చేయలేదు, దెర్ వాజ్ నో సైన్ డాక్యుమెంట్, కానీ వర్బల్ అష్యూరెన్స్ ఉండే ఈ పిల్లల మీద ఉన్న స్టూడెంట్స్ మీద ఉన్న ఎఫ్ఐఆర్ మేము ఎత్తివేస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ గవర్నమెంట్కి అట్లా అష్యూరెన్స్ ఇవ్వడానికి అథారిటీ లేదు, ఎందుకంటే ఎఫ్ఐఆర్ విత్డ్రాల్ అనేది ఒక కోర్ట్ ప్రాసెస్. ఇప్పుడు మీ కారు ఎవరో వచ్చి ధ్వంసం చేశారు ఆ రోజు ఢిల్లీలో, 26 కార్లు ధ్వంసం చేశారు, ప్రైవేట్ వెహికల్స్, పోలీస్ వెహికల్స్ పక్కన పెట్టండి, అది సపరేట్, ప్రైవేట్ వెహికల్స్ డెస్ట్రాయ్ చేశారు. ఆ వెహికల్ ఓనర్స్కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఎఫ్ఐఆర్ కావాలి. మీరు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే కూడా మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే పోలీసు వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు ఎఫ్ఐఆర్ తీసుకుంటారు, ఫోటోలు అంతా తీసుకున్న తర్వాత ఆ ఎఫ్ఐఆర్ బేస్ మీద మీరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు వచ్చి చెక్ చేసి మీకు ఇందా లేదా రిజెక్ట్ చేస్తారా లేకుంటే ఇస్తారా లేకుంటే 50% ఇస్తారా ఏదైనా డిసైడ్ చేస్తారు వాళ్ళు. వీళ్ళేమంటారంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకూడదు, అది ఎట్లా జరుగుతుంది. ముందు 2,800 మంది క్రిమినల్స్ వచ్చారు, వాళ్ళ మీద డెఫినెట్ ఎఫ్ఐఆర్ ఉంటుంది, అంటే దే ఆర్ అబ్స్కాండింగ్ పీపుల్. వీళ్ళు ఒకసారి బెయిల్ తీసుకున్న తర్వాత మాయమైపోయిన వాళ్ళు, ఆల్రెడీ క్రిమినల్ రికార్డ్స్ ఉన్నవాళ్ళు. తో అదొకటి. ఇంకోటి వీళ్ళు రాళ్ళు విసరడము, రాళ్ళు కొట్టడము, పోలీసు వాళ్ళని కొట్టిన ఆర్ఏఎఫ్ జవాన్ని కాలుతో కొట్టి మనం చూసాం. అది కాకుండా ఒక మహిళ ఆఫీసర్ని గుంజుకొని తీసుకెళ్లారు, ముందు మంది ప్రెగ్నెంట్, 3 months ప్రెగ్నెంట్ ఆమెను గుంజి తీసుకెళ్ళి కొట్టారు వీళ్ళు. దాని తర్వాత ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు న్యాచురల్లీ వాళ్ళ మీద కేసు ఉంటుంది, ఎందుకంటే యూ హిట్ అన్ ఆఫీసర్, కానిస్టేబుల్ ఎవరైనా కానివ్వండి, మీరు కొట్టారు.
210 మంది పోలీస్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్, ఆర్ఐఎఫ్ వీళ్ళు ఇంజర్డ్ అయ్యారు. వీళ్ళు పెటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళేమనుకున్నారంటే, మేము ఎఫ్ఐఆర్ విత్డ్రాల్ కోసం మేము పెట్టాము, మా ఎఫ్ఐఆర్ అన్నీ విత్డ్రా అయిపోతుంది. కానీ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు, వెయిట్, ఇంకొక గ్రూప్ వచ్చారు. వీళ్ళెవరు? పోలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ 4 వచ్చారు. వాళ్ళు వచ్చే ఉన్నారు, మా వాళ్ళని చూడండి, హెడ్ ఇంజరీ ఉంది, ఒకరికి చెయ్యి ఇరిగిపోయింది, ఒకరిది కాలు ఇరిగిపోయింది, దీస్ ఆర్ ఆల్ క్రిమినల్ యాక్ట్స్, మా మాట కూడా వినకుండా మీరు కేసు డిసైడ్ చేయకూడదని నిన్న సుప్రీంకోర్టులో 2 జడ్జ్ బెంచ్కి చెప్పారు. సో బెంచ్ ఇమ్మీడియట్లీ చెక్ చేసి అన్నారు, ఎస్, వీళ్ళ మీద కూడా చర్యలు ఉండాలి, ఎవరెవరు చేశారు ఇది అని చెప్పేసి. సో దే సెడ్ వీ విల్ హ్యావ్ టు నో ఎఫ్ఐఆర్ విత్డ్రాల్ అగేన్స్ట్ క్రిమినల్స్. ఎవరెవరు అటాక్ చేశారు పోలీసు వాళ్ళని, అది కాకుండా పాత రికార్డులు ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరికీ బెయిల్ ఉండదు, ఎఫ్ఐఆర్ రద్దు చేయకూడదు అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు గవర్నమెంట్కి. మిగతా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ విత్డ్రా చేసుకోవచ్చు, అండ్ స్పెషలీ మైనర్స్ కస్టడీలో ఉంటే మీరు వాళ్ళని రిలీజ్ చేసుకోవచ్చు. కానీ మైనర్స్ కూడా కస్టడీలో ఉండి మీరు ఏదైనా బస్సు తగలబెట్టారో, పోలీస్ వెహికల్ డిస్ట్రాయ్ చేస్తారో, మిమ్మల్ని జువెనైల్ కోర్ట్కి పంపించి జువెనైల్ హోమ్కి పంపిస్తారు, మిమ్మల్ని ఓపెన్గా రిలీజ్ చేయరు అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ కేసులో అందరికన్నా దారుణమైన రేప్ చేసిన మనిషి ఒక జువెనైల్ ఉంది, బిలో 18 years. కానీ ఇప్పుడున్న కొత్త చట్ట ప్రకారం అట్లాంటి ఏమన్నా నేరం చేస్తే మిమ్మల్ని అడల్ట్గా కన్సిడర్ చేస్తారు, ఈవెన్ దో యూ మే బి అ జువెనైల్. ఓకే, అది ఆ పరిస్థితి అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పారంటే, ఓకే ఫైన్, మేము మిగతా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లన్నీ రద్దు చేస్తాము, కానీ ఆ ప్రాసెస్ కూడా చాలా పెద్దది. ఎందుకంటే యూ హ్యావ్ టు గో టు ద కోర్ట్ డిసైడ్ చేస్తారు ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయకూడదా. యాజ్ అ ప్రైవేట్ ఇండివిజువల్ మీరు కానీ నేను కానీ అక్కడ వెళ్ళి వీ కెన్ అబ్జెక్ట్ టు ఇట్, సేయింగ్ వీళ్ళకి ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయకూడదని చెప్తే కోర్ట్ మళ్ళీ అది తిరుగుతుంది ఒక 6 నెలల పాటు మినిమం. సో ఇప్పుడు జైపూర్ డైలాగ్స్ కానీ మిగతా హిందూ ఆర్గనైజేషన్స్ అందరు కలిసి ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్ విత్డ్రాల్ చేయడానికి వెళ్తున్నారో, బీహార్ కానీ అస్సాం కానీ మిగతా స్టేట్స్లో, అక్కడన్నీ వీళ్ళు ఇప్పుడు అబ్జెక్షన్ పెట్టడం మొదలుపెట్టారు. యూ కెనాట్ విత్డ్రా ద ఎఫ్ఐఆర్ వితౌట్ గివింగ్ అడిక్వేట్ నోటీస్ టు అస్. మేము విక్టిమ్స్ దింది, మాకు ఎఫ్ఐఆర్ మీరు రద్దు చేయకూడదు. ఫన్నీలీ ఇనఫ్ వీళ్ళు ఏమన్నారంటే, ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ బీజేపీ రూల్ స్టేట్స్. ఇప్పుడు మన కేరళలో డెమాన్స్ట్రేషన్ తీశారు ఎస్ఎఫ్ఐ వాళ్ళు దీని గురించి, నీట్ గురించి. ఎస్ఎఫ్ఐ అంటే కమ్యూనిస్ట్ వాళ్ళ స్టూడెంట్స్ యూనియన్. దాని వ్యతిరేకంగా అక్కడున్న పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్ వాటర్ క్యానన్ కొట్టారు, కేసు రిజిస్టర్ చేశారు 14 మంది మీద. ఓకే, పబ్లిక్ డిసార్డర్, వైలెన్స్, అటాకింగ్ పోలీస్, అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు సౌరవ్ దాస్ కానీ వీళ్ళు కానీ ఆ కేరళలో ఉన్న ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడలేదు. దే వాంట్ ఓన్లీ బీజేపీ స్టేట్స్ రూల్డ్ ఎఫ్ఐఆర్. ఎందుకంటే రేపు మోదీ గవర్నమెంట్ చెప్పారనుకోండి విత్డ్రా చేయండి అని అందరికి చెప్తే స్టేట్ విల్ సే సారీ, ఇది మీరు చెప్తే మేమెందుకు చేయాలి, అది మా ప్రెరోగేటివ్, విత్డ్రా చేయాలన్నా వద్దా అనేది. కమ్యూనిస్ట్ వాళ్ళు అంటారు, ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ ఉన్నారు, తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నారు, ఇక్కడైనా డెమాన్స్ట్రేషన్ జరిగినప్పుడు ఇందిరా పార్క్ దగ్గర వైలెన్స్ జరగలేదు, ఆ రోజు జరిగింది అనుకోండి, దే హ్యావ్ టు రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయాలని వద్దని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు. కర్ణాటకలో కూడా అంతే. ఈ పరిస్థితుల్లో నౌ దే ఆర్ స్టక్. వాళ్ళు అంటున్నారు యూనియన్ గవర్నమెంట్ మాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారని చెప్పి సౌరవ్ దాస్ అంటున్నారు. ఏ అష్యూరెన్స్? దట్ ఆల్ ఎఫ్ఐఆర్ విల్ బి విత్డ్రాన్. ఆల్. ఈ ఆల్ అని ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నారు సౌరవ్? మీరు చెప్పాలండి, ఎవరెవరు వైలెన్స్లో ఇండల్జ్ చేయలేదో వాళ్ళ ఎఫ్ఐఆర్లు విత్డ్రా చేయొచ్చు అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ హీ సెడ్ దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ రోజు 3 రోజుల ముందు చెప్పాడు ఈ మాట. వైలెన్స్ చేసిన వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేయట్లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు సడన్గా తెలిసిపోయింది వీళ్ళ వాళ్ళే ఉన్నారు వైలెన్స్ చేసిన వాళ్ళు, సీజేపీ వాళ్ళే. రైట్. వాళ్ళు ఇప్పుడు పోలీస్ రికార్డులో వచ్చేసారు. ముంబైలో 500 మంది అమ్మాయిల మీద అబ్బాయిల మీద కేసు పెట్టారు పోలీసు. అన్ఆథరైజ్గా ప్రొసెషన్ తీశారు, ట్రాఫిక్ బ్లాక్ చేశారని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నారు. నేను ఎన్నో రోజులు చెప్తున్నాను, ఇప్పుడు అందరూ నిన్న నుంచి మీరు ఈ సీజేపీ వాళ్ళు వీడియోస్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్ డిలీట్ ఆల్ యువర్ ఓల్డ్ వీడియోస్ అంటే, డిలీట్ చేసినా కానీ రికార్డులో ఉంటుంది, డిజిటల్ ఫుట్ ప్రింట్ ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ప్లీజ్ నాలాంటి వాళ్ళంటే మేము ఐఎమ్ 64 నా, ఇట్ విల్ బి 64 టుమారో. సో వీల్ ఆల్ బీ అవుట్ ఆఫ్ దిస్ సిస్టంలో మేము లేము. ఇప్పుడు మాకు ఉద్యోగం కానీ మిగతా దానికి మాకు ప్రాబ్లం ఉండదు, పాస్పోర్ట్ కానీ ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఒక ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ సెక్టర్ ఉద్యోగం వస్తే బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు మీరు ఏదో ఒక డెమాన్స్ట్రేషన్లో పార్టిసిపేట్ చేశారు, మీ మీద ఏదో ఒక ఎఫ్ఐఆర్ ఉందంటే ఇమ్మీడియట్లీ మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తారు కంపెనీలు. ఇన్ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళ నడిమిట్లో ఒక హెచ్ఆర్ వింగ్ ఉంది, ఒకటి హెచ్ఆర్ ఒక ఏం చెప్తారు సర్కిల్ ఉంది ఒకటి. వాళ్ళు ఇమ్మీడియట్గా ఒక కంపెనీలో బ్లాక్ లిస్ట్ చేస్తే వాళ్ళు మిగతా అందరికీ ఇన్ఫార్మ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ సెక్షువల్ హెరాస్మెంట్లో ఏదో ఒక కంపెనీలో పట్టుబడి వాళ్ళు ఇమ్మీడియట్గా అందరిని ఇన్ఫార్మ్ చేస్తారు దట్ ప్లీజ్ డోంట్ రిక్రూట్ దిస్ ఫెలో అని. అంతే, వాడి కెరియర్ ఫినిష్డ్ అక్కడే.
అట్లనే ఈ బ్లాక్ లిస్ట్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది ఐటీ కంపెనీస్లో అంతా చేసేది రిటైర్డ్ పోలీస్ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఆ నెట్వర్క్లో యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు స్పెషల్ బ్రాంచ్ కానీ ఢిల్లీలో ఉంటే ఐబీలో వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. సో ఒక్కసారి మీ పేరు దాంట్లో వెళ్ళింది అనుకంటే యువర్ కెరియర్ ఇస్ ఫినిష్డ్. ఇప్పుడు చూడండి అమ్మాయిలు ఏడుస్తున్నారు. ఎందుకు చేశారు? మీరు చేసినప్పుడు ఇంత స్టైల్గా వచ్చి అది ఇదని చెప్పారు. మోదీ గారు అమ్మని తిట్టారు. మోదీ గారు 1949లో పుట్టారు. మోదీ గారు నాన్నగారు 1947లో చనిపోయారు. 3 సంవత్సరాల తర్వాత ఎట్లా పుడతారు మోదీ గారు అని చెప్పి కేరళలో ఒక ట్రాన్స్జెండర్ పెద్ద పబ్లిసిటీ ఈజ్ అ బిగ్ మేకప్ ఆర్టిస్ట్ ఫర్ ఫిల్మ్ స్టార్స్. మోదీ గారు పుట్టింది 1949 కానీ మోదీ గారు నాన్నగారు చనిపోయింది 1989లో. దట్ టు బోన్ క్యాన్సర్, 47 కాదు. ఇప్పుడు ఆమె అంటుంది నాకు తప్పైపోయింది, అది ఇది నన్ను ఇంటి బయట వచ్చి కొడుతున్నారు, నేను బయటికి వెళ్తే నన్ను ఆ మీద గుడ్లు కొడుతున్నారు, నా మీద అది చేస్తారు డెఫినెట్గా. యూ హ్యావ్ మేడ్ అన్ అక్యూజేషన్ అగేన్స్ట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ కంట్రీ. ఏదో ఆరాఫేరా కాదు. ఓకే, మీ ప్రధానమంత్రి మీద ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద 2 కామెంట్లు కొట్టిన సోషల్ మీడియా వాళ్ళని నిన్న వాళ్ళ మీద కేసు ఆలోచించండి. అట్లా పెడితే మోదీ గారు వ్యతిరేకంగా ఎంతో మంది వేలాది మంది కామెంట్ కొడుతున్నారు. వాళ్ళ మంది మీద కేసు వేస్తే ఎట్లా ఉంటుంది? ఇక్కడ 2 కామెంట్లు కొట్టగానే కేసు అయిపోయింది ఇక్కడ. సో ఇట్ ఈస్ మీ యొక్క డీసెన్సీ ఇన్ పబ్లిక్ ఉంటుంది. ఒకటి మన అమ్మ నాన్న మనకి నేర్పిస్తున్న ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఎట్లా బిహేవ్ చేయాలి పబ్లిక్లో. ఒక సినిమా థియేటర్లో వెళ్ళినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, పబ్లిక్లో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, మీ ప్రొఫెసర్స్తో ఎట్లా బిహేవ్ చేయాలి, మీ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి. మీరు చూసుంటారు ఎంత పెద్ద గ్రోనప్స్ అయినా కానీ కొంతమంది వాళ్ళ అమ్మ నాన్న ముందు సిగరెట్ తాగరు. పక్కన వెళ్ళి సిగరెట్ తాగుతారు వాళ్ళు, మళ్ళీ వచ్చి కూర్చుంటారు. సో దట్ ఈస్ ద మన సోషల్ ఎటికెట్స్లో ఉంది అది. కానీ మేబీ అబ్రాడ్ ఇట్ ఈస్ నాట్ దేర్. మన దాంట్లో ఉంది, ఇండియన్ సోషల్ ఎటికెట్స్లో ఉంది. అది కాకుండా ఎల్డర్స్ని ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు చరణ్ స్పర్శ చేయడం వాళ్ళని, అదంతా ఉంటుంది మన దాంట్లో. అది కాకుండా ఇట్లాంటి వచ్చి పబ్లిక్ మీటింగ్లో వచ్చి మోదీ గారిని చూపించి ఇండియన్ ఆర్మీని చూపించి యూ షోయింగ్ ఫింగర్స్ ఎట్ దెమ్ అండ్ దిస్ ఇస్ నాట్, అది కూడా అబ్యూసివ్ లాంగ్వేజ్. ఐ మీన్ అన్ప్రింటబుల్ లాంగ్వేజ్లో వీళ్ళు మోదీ గారి మీద, మోదీ గవర్నమెంట్ మీద, మిగతా వాళ్ళ మీద చేశారు. ఇప్పుడు ఏడుస్తున్నారు, మా అమ్మ నాన్న మమ్మల్ని ఇప్పుడు చేస్తున్నారు, వాళ్ళు కొడుతున్నారు మమ్మల్ని, పబ్లిక్ వచ్చి మా ఇంటి బయట తిడుతున్నారు మమ్మల్ని. డెఫినెట్గా ఉంటుంది. దేవుడి మీద రామ్కి సీతాకి పతి ఆర్ నీతాకి పతి అని చెప్పినాడు కునల్ కామ్రా. ఆలోచించి ఇదే మాట ఆయన ఇంకొక రిలీజన్ మీద చెప్పారనుకోండి, ఇస్లాం మీద, తల ఉండదు ఆడది నెక్స్ట్ డే. హిందూ రిలీజన్ ఏం చెప్పారు, మీకు సీతాక పతి తెలియదా, మీకు రామా అని, లార్డ్ రామా అని, ఎందుకు నీతాక పతి అంబానీ అని చెప్పడానికి మీరు చేసిన పని ఇది. ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్లు అయిపోయినాయి. ఆల్రెడీ 2-3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. బెయిల్ కండిషన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఇచ్చారు లాస్ట్ టైం, దట్ యూ విల్ నాట్ డూ ఎనీ మోర్ లైక్ దిస్. మీరు స్టాండప్ కమెడియన్ ఉండొచ్చు, కానీ ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది. మీరు ఎవరు కావాలంటే వాడిని తిట్టడం కాదు. డెమోక్రసీ అనగానే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు రెస్ట్రిక్షన్స్. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్లో ఉన్నాయి, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. యూ కెనాట్ వెళ్ళి మిమ్మల్ని ఇంకో నేను తిట్టలేను. ఓకే, ఐ కెన్ క్రిటిసైజ్ ద సిస్టమ్. ఓకే, ఇప్పుడు చూడండి ప్రియాంక వాద్రా, కామకోటి సచ్ అ రెప్యూటెడ్ డైరెక్టర్ ఆఫ్ ఐఐటి మద్రాస్ని గోమూత్ర స్పెషలిస్ట్ అని పిలిచారు. ఎందుకు? ఆయన ఒక సైంటిఫిక్ పేపర్లో గోమూత్ర గురించి హీ ప్రెజెంటెడ్ ఎ పేపర్. తాగమని చెప్పలేదు ఎవరి దగ్గర. తాగమని ఎవరు చెప్పారు? భూపేష్ బఘెల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు గోమూత్ర కొనుక్కొని ఆయుర్వేద షాప్స్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేశారు. అది వాళ్ళ ప్రాబ్లం, తాగుతున్న వాళ్ళ ప్రాబ్లం. అది ఉండొచ్చు దాంట్లో క్యూర్, ఎందుకంటే అరబ్ కంట్రీస్లో క్యామెల్ యూరిన్ తాగుతారు, దానికి క్యూరేటివ్ ప్రాపర్టీస్ ఉందని. పెండ మన దగ్గర కౌడంగ్ అమ్మారు, డ్రైడ్ కౌడంగ్ ఫ్యూయల్ కోసం. అప్పుడు ఫ్యూయల్ షార్టేజ్ ఉందని చెప్పి ఇదే భూపేష్ బఘెల్ గవర్నమెంట్. ఆస్కర్ ఫెర్నాండెస్, ఇందిరాగాంధీ రైట్ హ్యాండ్, రాజీవ్ గాంధీ రైట్ హ్యాండ్, అండ్ కొన్ని రోజులు సోనియా గాంధీ రైట్ హ్యాండ్ ఉండే. అహ్మద్ పటేల్, ఆస్కర్ ఫెర్నాండెస్, మోతీలాల్ వోరా, వీళ్ళంతా ఇన్నర్ క్యాబినెట్లో ఉండే వీళ్ళు. ఆస్కర్ ఫెర్నాండెస్ క్యాన్సర్ అయినప్పుడు, హీ వాజ్ ఫ్రమ్ మ్యాంగ్లూర్, క్యాన్సర్ అయినప్పుడు ఆయన గోమూత్రం తీసుకున్నాడు అండ్ హీ రోట్ అబౌట్ ఇట్ సెయింగ్ దట్ హౌ ఇట్ హెల్ప్డ్ హిమ్. అది ఇప్పుడు కూడా మీరు గూగుల్ చేస్తే వస్తుంది. అప్పుడు ఈ ప్రియాంక వాద్రా ఒక ఐఐటి డైరెక్టర్ మెడ్రాస్, కామకోటి అంటే ఇట్స్ హైలీ రెస్పెక్టెడ్. మీరు ఐఐటి మెడ్రాస్కి వెళ్తే ఆయన్ని దేవుడిలాగా చూసుకుంటారు. అక్కడ ఇండియాస్ ఫస్ట్ వాడికాల్ ఇండస్ట్రియల్ లెవెల్ చిప్ ఆయన తయారు చేశారు. ఆయన మీద ఎన్నో పేటెంట్స్ ఉంది. ఆయన దగ్గర చాలా మటుకు నాలెడ్జ్ ఉంది. అన్న ఐఐటి డైరెక్టర్ మెడ్రాస్ అంటే చిన్న పొజిషన్ కాదు. అండ్ వెరీ హంబుల్ మ్యాన్. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ క్యాబినెట్లో ఆపరేషన్ సింధు టైంలో ఈ వాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ సిట్టింగ్ ఇన్ ఢిల్లీ. ఓకే, ఆర్మీతో కోఆర్డినేషన్లో ఐటీ గురించి ఏం చేయాలని ఆయన అక్కడ ఉన్నారు ఆ రోజు. ఆయన మీద కావాలని ఇట్లాంటి ఆరోపణ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు చూడండి ధర్మేంద్ర ప్రధాన్ తీసేశారు, ఆయన ఒక ఓబీసీ ఉండే. వీళ్ళకి తెలియదు కొత్త ఆయన ఎట్లా తీసుకొని, మోదీ మేడం మాస్టర్ స్ట్రోక్ ఇన్ దట్. ఆయన తీసుకొచ్చింది ఎవరిని? ప్రహ్లాద్ జోషి ఇస్ అ బ్రాహ్మిన్. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అరే బ్రాహ్మిన్ని తీసుకొచ్చారు, ఓబీసీని తీసేశారని చెప్పేసి.
అది మోదీ ఆడిన మాస్టర్ స్ట్రోక్. ఓకే. ఇప్పుడేంటి ఆయన మీద ఆరోపణ బిల్కిస్ బాను కేసులో గ్యాంగ్ రేప్ జరిగిన దాంట్లో ఈయనేమో కామెంట్ కొట్టారండి. అట్లా ఏం జరగలేదు యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ బిల్కిస్ బాను కేసు ఇట్ సెల్ఫ్ ఈస్ అండర్ డిస్ప్యూట్. ఓకే, మనకు తెలిసింది అది. కానీ ఆయన చెప్పింది ఇంకో మాట, రెమిషన్ గురించి మాట్లాడారు. రెమిషన్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు మీరు కేరళకి వెళ్తే అక్కడ రేపిస్ట్ మర్డరర్స్కి కన్విన్స్ వాళ్ళు రెమిషన్ ఇచ్చారు. రెమిషన్ అంటే మీకు 16 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చారనుకోండి, మీరు 12 సంవత్సరాలు సర్వ్ చేశారు, బాగానే జైల్లో కొట్లాడబెట్టుకోలేదు, ఏం చేయలేదు, బాగా బిహేవ్ చేశారంటే మీకు ఈ ఆగస్ట్ 15కి, జనవరి 26కి, అక్టోబర్ 2కి ఒక రిమిషన్ ఇస్తారు. వెల్ బిహేవియర్ గ్రౌండ్స్ అంటే మీకు మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు యూ హ్యావ్ టు గివ్ అ అండర్టేకింగ్ దట్ మీరు బయట వెళ్ళి గొడవ చేయరు, ఏం చేయరు అని చెప్పేసి ఇది అది దాని గురించి ఆయన కామెంట్ కొట్టారు. అప్పుడు నిన్న లోక్సభలో వచ్చి ఇట్లా మాట్లాడడం అంటే ఓకే, లోక్సభలో మీకు లైసెన్స్ లేకుండా మీకు మాట్లాడచ్చు, ఎందుకంటే మీ మీద ఎవరు కేసు పెట్టలేరు, లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఈవెన్ అసెంబ్లీలో కూడా యూ గెట్ దట్ లీగల్ ప్రొటెక్షన్. కానీ ఆ బాక్స్ బయట వచ్చి మీరు మాట్లాడితే యూ కెన్ బీ పనిష్డ్. అది మనం చూస్తున్నాం చాలా కేసెస్లో. ఇప్పుడు ఈ జరిగిన ఈ ఎన్వైర్న్మెంట్లో వీళ్ళు ఏం చేయాలని వీళ్ళకి అర్థం కావట్లేదు. నెక్స్ట్ స్టెప్స్ వీళ్ళేమంటున్నారు, మేము మళ్ళీ ధర్నా పెడతాం. అండ్ సౌరవ్ దాస్ ఇస్ సెయింగ్ మీ సుప్రీంకోర్టు చెప్పింది మేము అంగీకరించాము, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయిపోతుంది. సో ఎస్టర్డే నైట్ ఐ ట్వీటెడ్ అబౌట్ ఇట్ సేయింగ్ దాట్ అట్లీస్ట్ ఆ కపిల్ సిబల్ ఉన్నారు, వీళ్ళ అడ్వైజర్గా ఉన్నాడు, ₹1,00,00,000 ఇచ్చారు వీళ్ళకి లీగల్ ఫండ్కి. ఆయనని పిలిచి చెప్పాలి, బాబు సుప్రీంకోర్టు అది ఎక్కువ ఆడుకో వాళ్ళతోని, జైలు వేసేస్తారు మేము. కామెంట్ కూడా చేయదు, అట్లీస్ట్ కామెంట్ కూడా చేయదు అసలు. నో, ఇట్స్ అ కేస్, ఆన్ గోయింగ్ కేస్. గవర్నమెంట్ కూడా ఏం చేయలేరు ఇప్పుడు, ఓకే, బికాజ్ ఇట్స్ సబ్జ్యూడిస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. అండ్ సుప్రీం కోర్ట్ చాలా క్లియర్లీ చెప్పారు, క్రిమినల్స్ మీద ఉన్న ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయకూడదు. వీళ్ళేమంటున్నారు, కాదు అందరి మీద ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయాలంటే సుప్రీంకోర్టు హస్ క్లియర్లీ సెడ్ నో. ఓకే, మీకు కావాల్సింది ఇచ్చారు కదా స్టూడెంట్స్ అండ్ అండర్ ఏజ్డ్ మైనర్స్కి, వాళ్ళు చెప్పారు ఎఫ్ఐఆర్ మీరు ఆన్ నాట్ విత్డ్రా, కీప్ ద ఎఫ్ఐఆర్ ఇన్ అబేయన్స్, సస్పెండ్ చేయండి, ఇప్పుడు వీళ్ళని ఇడిచేసేయండి. కానీ క్రిమినల్స్ మీద చేయకూడదని చెప్పి వై సౌరవ్ దాస్ సో ఇన్సిస్టెంట్, ఎందుకంటే క్రిమినల్స్ ఉన్నారు వీళ్ళతో పాటు. బట్ ఇక్కడ పోలీస్ సైడ్ నుండి కూడా పెద్ద ప్రొటెస్ట్ టైంలోనే నెక్స్ట్ డే వాళ్ళు ఏదైతే మొత్తం లాఠీ చార్జ్ చేశారు, వైలెన్స్ అంతా జరిగిందో, నెక్స్ట్ డే వాళ్ళు మఫ్టీలో వచ్చారు, ఐడెంటిటీ కార్డ్స్ కూడా వేసుకోకుండా పోలీస్ వచ్చారు కాబట్టి ఇదంతా జరిగిందనేసి కూడా. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఎప్పుడు మీరు హైదరాబాద్కి వెళ్ళండి, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్కి వెళ్ళండి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు యూనిఫామ్ వేసుకోరు, వాళ్ళు ఎవరని కూడా మీకు తెలియదు, వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉంటారు, బ్యాడ్జ్లు వేసుకోరు. ఓకే, ఇంకోటి మీరు ఒకసారి ఆ జాకెట్ వేసుకుంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఇంకొకటి స్టోన్ ప్రూఫ్, అది ఒకటి ఉంటుంది, ఇంకో టైప్ మీరు చూసుంటారు, RI ఫాల్ వేసుకుంటారు. అట్లాంటి దాంట్లో ఉన్నప్పుడు బ్యాడ్జ్ ఎవరు వేసుకోరు. ఓకే, మీకు ఫేషియల్ రికగ్నిషన్ ఉంది కదా, మీరు ఫోటో తీసేయండి. వీళ్ళేమంటారు, మేము ఫోటో తీసి పోలీస్ వాళ్ళది వెబ్సైట్లో పెట్టి, విచ్ అగైన్ ఇస్ ఎ క్రిమినల్ ఆఫెన్స్. ఓకే, వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇమ్మెచ్యూర్ ఫెలోస్. ఓకే, ఏదో ఒక దాంట్లో సక్సీడ్ అయ్యారు ధర్మేంద్ర రాజీనామా. అదే రోజు పొద్దున 1 గంటకు మొన్న రాత్రి, దట్ ఈస్ డే బిఫోర్ యెస్టర్డే నైట్ అండ్ యెస్టర్డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నేను ట్వీట్ చేశాను 2-3. దట్ బికేమ్ హైలీ కాంట్రవర్షియల్. నేను దాంట్లో మోదీ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేశాను. మీరు ఈ స్టూడెంట్స్కి ఇంత ఫ్రీడమ్, సో కాల్డ్ స్టూడెంట్స్కి ఎట్లా ఫ్రీడమ్ ఇస్తారు, ఎఫ్ఐఆర్ క్రిమినల్స్ వ్యతిరేకంగా మీరు ఎట్లా విత్డ్రా చేస్తున్నారు, యూ కెనాట్ విత్డ్రా క్రిమినల్స్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ క్రిమినల్స్ అని చెప్పి నేను చెప్పిన మాట సుప్రీంకోర్టు చెప్పారు. నేను నన్ను చాలామంది ఫోన్ చేసి మెసేజ్ల మీద మెసేజ్లు, బీజేపీ ఐటీ సెల్ నుంచి మిగతా వాళ్ళందరూ ఫోన్ చేసి, నేను సురేష్ గారు మీరు ఇట్లా పెట్టారు, మోదీ గవర్నమెంట్ చేయకూడదు, మోదీ గవర్నమెంట్ కోసం నేను ఓట్ వేయను అని చెప్పి. నా పర్సనల్ డిసిషన్ అండి. నేను 1977లో నాయన నరసింహారెడ్డి గారు ఫస్ట్ జనతా పార్టీ టైంలో పోటీ చేయడానికి మా దగ్గర, అప్పుడు మేము జమస్పానియాలు ఉంటాయి, ముషీరాబాద్ నుంచి పోటీ చేసినప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ గారు తీసుకొచ్చారు. దట్ ఈస్ మై ఇనిషియేషన్ టు పాలిటిక్స్. అప్పుడు ఫస్ట్ టైం. ఓకే, అప్పుడు జనతా పార్టీ ఉండే, బీజేపీ లేకుండే ఆ టైంలో. అప్పుడు చూసాం మేము ఉన్నది. మేము కూడా లాఠీచార్జ్ తిన్నాం రాజ్భవన్ దగ్గర, నవనిర్మాణ్ మూమెంట్లో జయప్రకాష్ నారాయణ గారిది. ఓకే, నాట్ అవర్ ఐఏఎస్ కాదు, మన ఒరిజినల్ జయప్రకాష్ నారాయణ గారిది. అప్పుడు చూసాం మనది. తన్ను తిన్నా మేము కూడా. ఉస్మానియాలో మేము ఇల్లు ఉస్మానియాలో ఉండే మాది. వీఆర్ సీన్ అప్ ఫ్రంట్ వైలెన్స్. ఓకే, నేను జార్జ్ రెడ్డి డెడ్ బాడీ చూశాను, నాకు తెలుసు హౌ వైలెన్స్ వాస్ అనేది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ ఉస్మానియాలో ఆ టైంలో. అప్పుడు మేము చూసాం లాఠీ చార్జ్లు, టియర్ గ్యాస్లు. 302 మంది పిల్లలు చనిపోయారు 1969 ఉస్మానియాలో అజిటేషన్లో, తెలంగాణ కోసం. ఇప్పుడు చెన్నారెడ్డి ఉండే తెలంగాణ ప్రజాసమితి అని, తర్వాత ఆయన ఇందిరాగాంధీతో కాంప్రమైజ్ చేసుకొని ముఖ్యమంత్రి అయిపోయారు. మేము చూసామండి వాట్ ఆర్ దీస్ ఫెలోస్ సీన్, నథింగ్ దేవ్ సీన్ అన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకసారి పాలిటిక్స్లో దిగాలనుకుంటే మీరు ఏమైనా చేయండి, రాళ్ళు విసరడమో, బస్సులు తగలబెట్టడమో,
వైలెన్స్ చేయడం అన్నీ మీరు చేసుకోవచ్చు, అది క్వాలిఫికేషన్ లాగా అయిపోతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మోదీ అగేన్స్ట్గా వచ్చిన వీడియోస్ కానీ, నాట్ జస్ట్ పార్టీ రిలేటెడ్ కాదు, ఆయనకి పర్సనల్గా వచ్చిన వీడియోస్ కానీ, ఎంటైర్ గవర్నమెంట్ తిడుతున్న వీడియోస్ కానీ, అంటే ప్రొఫైలింగ్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కదా సార్, దాని గురించి చేస్తారు, ఏమంటారు? డెఫినెట్గా చేస్తారు. గవర్నమెంట్కి అధికారం ఉందండి, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ క్రాస్ దట్ అగైన్ సో కాల్డ్ లక్ష్మణ్ రేఖ. ఓకే, మీకు ఎందుకు ప్రొఫైలింగ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ నుంచి ఒక మొహమ్మద్ షఫీ అని చెప్పి ఈజ్ ఫ్రమ్ కేరళ, వాళ్ళ కంపెనీ నుంచి 54 మందిని ప్రొటెస్ట్కి తీసుకొచ్చారు, స్పాన్సర్ చేసి ఎయిర్ టికెట్లు, హోటల్ అకామిడేషన్, ఫుడ్ అన్నీ కలుపుకొని డెమాన్స్ట్రేషన్ తీసుకొచ్చారు. ఓకే, వై? వాడికి కనెక్షన్ ఏముంది స్టూడెంట్స్తోని? ఐ కెన్ అండర్స్టాండ్, వాడు స్టూడెంట్స్ని స్పాన్సర్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. కావాలని వచ్చాడు, ఎందుకంటే మోదీ వ్యతిరేకత. నౌ దట్ ఫెలో ఇస్ ఇన్ ట్రబుల్. ఈ రన్స్ అ కంపెనీ ఇన్ దుబాయ్, లింక్డ్ఇన్లో వెళ్ళి మీరు చూడొచ్చు, మొహమ్మద్ షాజీ అని చెప్పి, ఈజ్ ఫ్రమ్ నిలంబూర్ ఇన్ కేరళ, అప్ నార్త్ ఇన్ కేరళ. ఇప్పుడు ఐబీలో నోటీసులు వచ్చేసారు, అండ్ నెక్స్ట్ టైం ఈ ల్యాండ్స్ ఇన్ ఇండియా స్టేట్ ఇమిగ్రేషన్ నుంచి జైలు తీసుకెళ్తారు వాళ్ళు. మనం దిస్ ఈస్ వెరీ వెరీ, మనం వీఆర్ నాట్ ఇన్ టర్కీ ఆర్ వీఆర్ నాట్ ఇన్ నార్త్ కొరియా ఆర్ మిగతా ఇంకా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే చాలా ఉన్నాయి అట్లాంటిది, వేర్ ఇట్ ఇస్ రియలీ స్ట్రిక్ట్ లాస్ ఉన్నది. రైట్, బట్ దీంట్లో ఫారెన్ ఫండింగ్ ఉందంటారా సార్? అదంతా గవర్నమెంట్ చూసుకోవాల్సింది. సిట్టింగ్ హియర్ ఐ కెనాట్ డిటర్మైన్ ఫారెన్ బట్ ఫండింగ్. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అయితే ఉంది లేదు అని ఏం చెప్పలేదు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ డజంట్ డీల్ విత్ ఫారెన్ ఫండింగ్. ఆయన దగ్గర అడిగినప్పుడు రణ్దీప్ జైస్వాల్ గారు ఏమన్నారంటే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్, విచ్ ఇస్ కరెక్ట్. రైట్, దాన్ని వాడుకున్నారు. దాన్ని చూడండి, వీళ్ళు చెప్పారు, మోదీ గవర్నమెంట్ చెప్పారు, చూడండి ఆయన. ఫారిన్ ఫండింగ్ డీల్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, వాళ్ళు డీల్ చేస్తారు, నాట్ మినిస్ట్రీ. సో ఆయన చెప్పిందంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు, దట్ డజంట్ మీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డజంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. సో వీళ్ళు డిప్లొమాటిక్లీ ఆన్సర్ చేస్తారు ఎప్పుడైనా కానీ. ఫారిన్ ఫండింగ్ ఉంటే దాంట్లో డౌట్ లేదు. మీకు ఎక్కడి నుంచి, ఖతార్ నుంచి ఫుడ్ ఎవరు ఆర్డర్ చేశారు, బంగ్లాదేశ్ నుంచి ఫుడ్ ఎవరు ఆర్డర్ చేశారు, ఇదంతా గవర్నమెంట్ దగ్గర డీటెయిల్స్ ఉంది. ఇప్పుడు జొమాటో కానీ స్విగ్గీ కానీ వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గవర్నమెంట్కి, ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ ట్రాక్డ్. ఆ ఫుడ్ సర్వ్ చేసినాడు 25 రోజులు 30 రోజులు సర్వ్ చేసినాడు, ఈ రన్స్ చిన్న మొబైల్ షాప్ నడిపిస్తాడు ఢిల్లీలో, 10x10 మొబైల్ షాప్. ఆడికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అంటున్నాడు, నాకు తెలియదు, నా ఫోన్ మీద అట్లా వస్తూనే పోతున్నాయి, నేను ఫుడ్ ఇట్లా అరేంజ్ చేస్తున్నాను. సో యూ డిడ్ంట్ చెక్ హూ ఈస్ గివింగ్ దోస్ ఫుడ్. పాకిస్తాన్ నుంచి, ఖత్తర్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, టర్కీ నుంచి ఆర్డర్ చేస్తున్నారు ఫుడ్. టర్కీలో ఎవరు ఉన్నాడు ఇంత ప్రేమ ఉన్న భారతదేశంతో? అగేన్స్ట్ మోదీ ఉందని చెప్పి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు అందరు పట్టుబడతారు. గవర్నమెంట్ అన్నీ బయటకు వచ్చి నేను మాట్లాడుతున్నట్టు మాట్లాడరు. ఇఫ్ యు నో ద ఐబీ ఫోక్స్ వెరీ వెల్, నాకు చాలా మటుకు తెలుసు, ఐ హ్యావ్ సమ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరో. వాళ్ళు చాలా ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ మాట్లాడతారు వాళ్ళు. దే విల్ నెవర్ స్పీక్ బియాండ్ వాట్ వాళ్ళ మ్యాండేట్ బయట మాట్లాడరు వాళ్ళు. సో వాళ్ళు కావాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఇట్లాంటి ఐబీ కానీ ఇక్కడ మన స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. దే విల్ హ్యావ్ ఎవ్రీ రికార్డ్ ఆఫ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, ఎఫ్సిఆర్ఏ కానీ మిగతా కానీ ఎవరు ఫండ్ చేశారు. షబానా ఆజ్మీ ఎందుకు వచ్చింది అందరికి తెలుసు. షీ ఈజ్ ఫండెడ్ బై యూకే చారిటీ. ఆమె ఎక్కడ వెళ్ళమన్నారు, ఆమె వెళ్ళింది. ఓకే, వీళ్ళందరూ అంతే సంగతి. దే ఆల్ కేమ్ బికాస్ వాళ్ళకి అక్కడ ఒక స్టేక్ ఉంది. ఓకే, యోగేంద్ర యాదవ్ అగైన్ ఫండెడ్. వాళ్ళకి అటెండెన్స్ లాగా అక్కడ వెళ్ళి ఇవ్వకపోతే వాళ్ళు నెక్స్ట్ అమౌంట్ రాదు వాళ్ళకి. డైలీ మీకు ఇంత డబ్బులు, డైలీ 50,000 1,00,000 మీకు ఇస్తాం, కానీ మీరు ఈ పనులను చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది వాళ్ళకి. జోలేవాలా తీసుకొని అక్కడ వెళ్ళి ధర్నాలో కూర్చోవడము, ఎందుకంటే వీళ్ళకి స్టార్ వాల్యూ ఉంది. సోనం వాంగ్చుక్ ఫాస్ట్ చేసేదాకా ఇది ఎక్కడికి వెళ్ళలేదు, ఇది అసలు స్టీమ్ పట్టుకోలేదు. దాని తర్వాతనే కదా జరిగింది. బట్ మూమెంట్ హీ కేమ్ టు నో దట్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్, క్వైట్గా వెళ్ళిపోయాడు. అండ్ ఆయన తిట్టడం మొదలుపెట్టారు. హూ ఇస్ దిస్ ఫెలో, వాడు బీజేపీతో చేయగలుగుతున్నాడు, కాంగ్రెస్తో చేయగలుగుతున్నాడు, అది అని చెప్పి వాళ్ళ మీద. దెన్ హిజ్ వైఫ్ గీతాంజలి హ్యాడ్ టు ఇష్యూ ఎ క్లారిఫికేషన్ సేయింగ్, మీకు అంతా కూడా హ్యూమానిటీ లేదా, పాపం 21 రోజులు ఫాస్ట్ చేశారు, హ్యావ్ సమ్ కన్సిడరేషన్ ఫర్ హిమ్ అని చెప్పేసి ఫుల్ షీ వెంట్ బ్లాలస్టిక్. అర్థమైపోయింది వాళ్ళకి ఏంటంటే, మన దేవానంద్ పాత ఒక సినిమా ఉండే దేవానంది గైడ్ అని చెప్పి, ఆర్కే నారాయణది, మీరు పుట్టారు లేదా ఆ టైంలో తెలియదు నాకు, కానీ ఇట్స్ వెరీ ఓల్డ్ బ్యూటిఫుల్ బుక్ ఆఫ్ ఆర్కే నారాయణ. దాని మీద స్టోరీ సినిమా తీశారు. దాంట్లో ఇట్లానే ఒక ఊర్లో వర్షం లేదు, ఆ విలేజెస్ ఒక దొరుకుతాడు, ఎవడో ఒక రోడ్డు మీద తిరుగుతున్న ఒక వ్యాగబాండ్ దేవానంద్, వాడిని పట్టుకుని అంటాడు, ఒక పని చేయరా, నువ్వు ఉపవాసం చేస్తే ఇక్కడ వర్షం పడుతుందంట, మా పురోహితుడు చెప్పిండు, నువ్వు ఉపవాసం మీద కూర్చో అంటాడు. వాడు అనుకుంటాడు ఇదే నాకు కూడా ఛాన్స్ అని చెప్పి ఉపవాసం కూర్చుంటాడు. విలేజెస్ పక్కన కూర్చొని మీరు అక్కడి నుంచి దిగనియరు, నేను కొంచెం నీళ్ళు తాగుతాను, నీళ్ళు లేదు ఏం లేదు, అక్కడ ఉపవాసం చేయాల్సిందని చెప్పి. లాస్ట్లో హీ గోస్ ఇన్ టు వెరీ క్రిటికల్ స్టేట్. అండ్ ఫ్రమ్ ఎ క్రూక్ హీ బికమ్స్ ఎ కైండ్ ఆఫ్ నాట్ ఎ సన్యాసి ఎగ్జాక్ట్లీ, కానీ ఒక లిబరేటెడ్ సోల్గా వచ్చేస్తారు. చనిపోతాడు పాపం, వర్షం పడుతుంటుంది, వీళ్ళందరూ సెలబ్రేట్ చేస్తారు, వాడు పోయిండు కదా, వాడిని ఎవడు పట్టించుకోవట్లేదు. అట్లనే ఇట్ సేమ్ విత్ వాంగ్చుక్ కూడా జరిగింది. సంథింగ్ సిమిలర్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ గైడ్.
నాకు ఒకసారి రియల్ లైఫ్ అని ఉంటుంది చూడండి, ఇదే జరిగింది అన్న. ఓకే ఇప్పుడు వీళ్ళ కాంప్లికేషన్స్ తెలిసిపోయింది. యంగ్స్టర్స్ అప్పుడు వచ్చి అక్కడ ఫ్యాషనబుల్గా డెమాన్స్ట్రేట్ చేయడం, ఐ వెంట్ టు దట్ ప్రొటెస్ట్, ఐ డిడ్ దిస్ అన్నారు. ఇప్పుడు రేడుస్తున్నారు, నా వీడియో ప్లీజ్ డిలీట్ చేయండి, మీరు షేర్ చేయకండి, మా అమ్మ నాన్న తిడుతున్నారు, మా కాలనీ వాళ్ళు తిడుతున్నారు, పోలీసు వాళ్ళు వస్తున్నారు, మై నేమ్ ఇస్ దే కాల్ మీ టు ద పోలీస్ స్టేషన్, నా డీటెయిల్స్ అన్ని తీసుకున్నారని చెప్పి ఏడుస్తున్నారు. ఓకే ప్రతి ప్లేస్ బీహార్ కానీ యూపీ కానీ అస్సాం ఎక్కడెక్కడ జరిగింది, ఎవ్రీవేర్ ద నేమ్ ఈజ్ ఆన్ రికార్డ్. ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయొచ్చు కానీ యువర్ నేమ్ విల్ బీ దేర్ ఆన్ రికార్డ్. అది గుర్తుపెట్టుకోవాలి. అది వీళ్ళకి కూడా తెలిసిపోయింది. దానికోసం ఎఫ్ఐఆర్ షుడ్ బి విత్డ్రాన్ అగేన్స్ట్ ఆల్ అని చెప్పారు. సుప్రీంకోర్టు సెడ్ నథింగ్ డూయింగ్. అగేన్స్ట్ క్రిమినల్స్ ఎఫ్ఐఆర్ ఉంటుంది. సో జెన్యూన్ ప్రొటెస్టర్స్ ఓన్లీ స్టూడెంట్స్ ఉంటే మాత్రం జెన్యున్ ఎక్కడ లేదు. ఇట్ వాస్ 90% వైలెంట్ ప్రొటెస్టర్స్. రాళ్ళు విసిరారో యువర్ ఆన్ రికార్డ్. బ్యారికేడ్ పుష్ చేసి అటువైపు ట్రై చేశారు, పార్లమెంట్ వైపు సపరేట్ చట్టాలు ఉన్నాయి దానికి. దెన్ యూ కమ్ అండర్, ఈవెన్ యూ కెన్ బి టేకన్ అండర్ ఎన్ఎస్ఏ ఆల్సో, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద. ఓకే, రేపు దానికన్నా కొంచెం ముందుకెళ్ళి మీరు చేస్తే మీరు యూఏపీఏలో తీసుకోవచ్చు. ఉమర్ ఖలీద్ లాంటి 5 సంవత్సరాల నుంచి లోపల పడి ఉన్నారు ఇప్పుడు బెయిల్ లేకుండా. అదే జరుగుతుంది షర్జీల్ ఇమామ్ లాగా. అట్లా ఉంటారు మీరు కూడా. వీళ్ళు అర్థం చేసుకోవాలి, ఇట్ ఈస్ వెరీ ఫ్యాషనబుల్ టు ప్రొటెస్ట్. కానీ ఫస్ట్ టైం వీళ్ళు ఒకసారి పోలీస్ స్టేషన్ చూసినప్పుడు వీళ్ళకి భయం వేస్తుంది. వీళ్ళు పోలీస్ స్టేషన్ చూడలేదు వీళ్ళ జీవితం. నేను ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ కవిత గారు నేను చెప్పాను ఈ మాట. ఈ పిల్లలు పోలీస్ స్టేషన్ చూడలేదు ఇప్పుడు దాకా. అక్కడ లోపల క్రిమినల్స్ కొడతారు చూడండి, వీళ్ళు తీసుకెళ్తారు, అప్పుడు ఏడుస్తున్నాడు వాడు లోపల కూర్చున్నప్పుడు. అది పోలీస్ స్టేషన్. అది ఫ్యాషనబుల్ కాదు, అది ఇట్ ఈస్ నాట్ 5 స్టార్. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది, అయ్యో ఇది పోలీస్ స్టేషన్ ఇట్లా ఉంటుందా అని. దిస్ ఇస్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ పేరెంట్స్కి దీంట్లో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇన్ఫ్యాక్ట్ నిన్న రాత్రి ఒక ముసలైన పాప గుంటూరు నుంచి నాకు ఫోన్ చేసి చెప్పారు, సురేష్ గారు నెక్స్ట్ టైం మీరు మాట్లాడుతున్నప్పుడు రేపు ఈ మాట చెప్పండి. పేరెంట్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది దీంట్లో, వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడంలో. చదువు చెప్పడం ఒకటే కాదు, చదువు ఫీజు కట్టడం ఒకటే కాదు, హౌ యూ షుడ్ బిహేవ్, వాట్ ఆర్ ద డేంజర్స్ యూ విల్ ఫేస్ అనేది పిల్లల్ని నేర్పియమని ఒకసారి చెప్పమని చెప్పారు. ఆయన కోసం నేను చెప్తాను, బహుశా ఆయన ఇంటరాక్షన్ చూసిన తర్వాత హీ విల్ బీ హ్యాపీ విత్ దట్ ఈస్ సజెషన్ హెస్ బీన్ టేకన్ అన్న. రైట్ సార్. సో ఎంటైర్ సినారియోలో అవుట్కమ్ అంటే ఇది, అండ్ ఆల్సో సర్కమ్స్టాన్సెస్ నెక్స్ట్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు గవర్నమెంట్ సైడ్ నుండి కానీ స్టూడెంట్స్ సైడ్? గవర్నమెంట్ కమిషన్ అపాయింట్ చేశారు. గవర్నమెంట్ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఆ చట్టం పార్లమెంట్లో ఇప్పుడు డిస్కషన్లో ఉంది, పాస్ అయిపోతుంది. గవర్నమెంట్ వైపు నుంచి నందన్ నీలకేని కమిటీ మేబీ అబౌట్ 3-6 నెలల్లో ఒక రికమెండేషన్స్ ఇస్తారు. దీనికన్నా ముందు రాధాకృష్ణ కమిటీ రికమెండేషన్స్ ఉండే 2024 పేపర్ లీక్లో, అది ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. ఎనీవే ఇట్స్ గోయింగ్ ఆన్ టు సిబిటీ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో దాంతో ఈ ప్రాబ్లం ఉండదు, అట్లీస్ట్ నీట్లో ఉండదు. మీరు ఇవాళ దాకా జేఈ పేపర్ లీక్ అయిందని మీరు వినలేదు, బికాజ్ ఇట్స్ కండక్టెడ్ ఆన్ సిబిటీ బేసిస్ అండ్ ఇట్స్ కండక్టెడ్ బై ఈచ్ ఇండివిజువల్ ఐఐటి బై రొటేషన్ మెథడ్. ఇది కూడా బహుశా అట్లా చేయాల్సి వస్తుంది. ఒక ఎయిమ్స్కి అప్పగించి వాళ్ళు చేయమని చెప్పండి, ఎన్టీఏ చేయక్కర్లేదు. మేబీ దట్ ఈస్ ఆల్ నందన్ నీలకేని కమిటీ రికమెండేషన్. వాళ్ళు తెలుసు, దే ఆర్ ఎక్స్పర్ట్స్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. కానీ వీళ్ళు అర్థం చెప్పి మేము మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాం, మేము మళ్ళీ వెళ్ళి కూర్చుంటా, తన్నులు తింటారు ఈసారి. నౌ ద గవర్నమెంట్ హెస్ బికమ్ వెరీ స్ట్రిక్ట్. వాళ్ళకి అర్థమైపోయింది హూ దిస్ ఫెలోస్ ఆర్ అనేది. బట్ ద వెరీ బేసిక్ థింగ్ అట్స్ రైట్ టు ప్రొటెస్ట్ అనేది చేయండి. ఎవరు వద్దన్నారు? మీరు కూర్చొని దేవానంద్ ఫాస్ట్ చేసినట్టు మీరు కూడా చేయండి కూర్చొని, ఎవ్వరు పట్టించుకోరు మిమ్మల్ని. కానీ ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు వైలెన్స్, ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు అబ్యూజింగ్ మోదీ ఆర్ ఎనీబడి, మోదీ అని చెప్పట్లేదు నేను, ఎవరినైనా మీరు అబ్యూజ్ చేయడం మొదలు పెట్టారో, అమ్మ నాన్నని తిట్టడం మొదలు పెట్టారో, ఇండియన్ ఆర్మీని తిట్టడం మొదలు పెట్టారో, పోలీస్ ఫోర్సెస్ మీద మీరు ఆరోపణలు చేస్తారో, అప్పుడు మీ లక్ష్మణ్ రేఖ క్రాస్ అవుతుంది. దట్ యాక్షన్ కెన్ బి టేకన్ అగైన్స్. ప్రొటెస్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ రైట్, బట్ there is a difference. Right. అది మీరు మర్చిపోకూడదు. Right, sir. Thank you so much. Thanks for the analysis.